హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావణి సిద్ధం వ్లాగ్స్. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికీ మొదట ఆషాఢ మాసం శుభాకాంక్షలు. ఆషాఢం అనగానే ఆడవాళ్ళకైతే గుర్తొచ్చేది గోరింటాకు. అలా నేను మా ఇంటి ముందు ఉన్న చెట్టు నుండి అయితే గోరింటాకు అయితే తెంపుకొని వచ్చాను. మా మమ్మీతో మాట్లాడుకుంటూ ఆ ఆకులు అయితే తెంపుతున్నాను. ఆషాఢ మాసం రాగానే ఆడవాళ్ళకైతే గోరింటాకు అంటే చాలా ఇష్టం. మీరు కూడా మీ చేతులకి గోరింటాకు పెట్టుకున్నారా? నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ గోరింటాకును అయితే గ్రైండ్ చేస్తున్నాను. ఈ గోరింటాకు గ్రైండ్ చేసేటప్పుడు మనము కొంచెం చింతపండు వేసుకొని గ్రైండ్ చేస్తే బాగా ఎర్రగా పండుతుంది. అలాగే వాటర్ లాగా చేయకూడదు. నేనైతే ఇక్కడ కొంచెం వాటర్ ఎక్కువ పోసాను. మా మమ్మీ అదే తిడుతుంది. ఈ గ్రైండర్ పట్టుకున్న గోరింటాకును అయితే గిన్నెలో తీసుకుంటున్నాను. ఇప్పుడైతే గోరింటాకు దొరకడమే చాలా కష్టమైపోయింది అందరికి. అలాగే ఇంకా సిటీలోనైతే అస్సలు దొరకడం లేదు. గోరింటాకును కూడా అమ్ముతున్నారు. నెక్స్ట్ అయితే అప్పాలు చేయడానికి మా మమ్మీ అయితే వెల్లుల్లిపాయలు తీస్తూ ఇక్కడ అందరితో మాట్లాడుతుంది. నైట్ కాగానే గోరింటాకు పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేసాం. మేమైతే సీరియల్ చూసుకుంటూ. నేనైతే ఫస్ట్ మా మమ్మీకి పెట్టేస్తున్నాను, ఎందుకంటే నెక్స్ట్ నాకు మా మమ్మీ పెడతారు కాబట్టి. అలా కింద ఒక పేపర్ బ్యాగ్ వేసేసుకొని గోరింటాకు అయితే పెట్టుకుందాం. ఎందుకంటే అది నేను చేసిన గోరింటాకు వాటర్ లా అయిపోయింది కాబట్టి కింద పేపర్ అయితే వేసుకున్నాం. నెక్స్ట్ అయితే నేను పెట్టుకున్నా. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పిండి పట్టియడానికి నేనైతే స్కూటీ తీసుకొని బయటకు వెళ్తున్నాను అప్పాలు చేయడం కోసం. మీరు కూడా అప్పాలు చేసుకున్నారా, తిన్నారా? నాకైతే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. బియ్యాన్ని అయితే పిండి పట్టేయడం కోసం నేనైతే పిండి గిన్నెకి అయితే వచ్చాను. తొలి ఏకాదశి అనేది తెలుగు వాళ్ళకైతే మొదటి పండుగ. అందుకే అందరూ కలిసి చేసుకుంటారు ఈ పండుగని. అలా పిండి అయితే మనకు రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇంటికి తీసుకొని వెళ్ళి అప్పాలు చేయడం అయితే స్టార్ట్ చేయాలి. మా మమ్మీ వచ్చేసరికి అయితే అన్ని క్లీన్ చేసి పెట్టింది, కావాల్సిన వస్తువులు. ఇంకా మళ్ళీ నాకు పని అయితే మళ్ళీ చెప్పింది ఈ పిండిని అయితే ఇలా జల్లెడ చేయమని. పిండి కలపడం అయితే స్టార్ట్ చేసింది. ఫస్ట్ అయితే మురుకులు చేయమన్నా. నేనైతే చాలా రోజులైంది మురుకులు తినక. చిన్నప్పుడైతే స్నాక్స్ కోసం అయితే మురుకులే చేసేది మా మమ్మీ. ఈ టైంలో అయితే అందరికి స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా, అలా ఫస్ట్ ట్రయల్ అయితే నేను స్టార్ట్ చేసా. ఆ ట్రయల్ కాస్త ఫ్లాప్ అయింది. ఇక్కడ నేనైతే ఎప్పుడు చేయలే మురుకులు చేయడం, అయితే ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ చేసి చూపిస్తుంది ఎలా చేయాలో. ఏదైనా స్టార్టింగ్ లో రాదు, కానీ అలవాటు చేసుకుంటే అదే వస్తుంది ఏ పని అయినా. మా మమ్మీ చెప్తుంది ఎంత సైజ్ తీసుకోవాలి, ఎలా ఫోల్డ్ చేయాలని. మీకు మురుకులు చేయడం వచ్చా? నాకైతే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇక్కడ నేను మళ్ళీ నా ట్రయల్ స్టార్ట్ చేయడానికి అయితే మా మమ్మీ పక్కన కూర్చొని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈసారి చపాతీ పీట కాకుండా ప్లేట్ పైన ట్రై చేద్దామని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. చూడు, కొంచెం పిండి చేతిలో పెడుతుంది మా మమ్మీ. ఇలానైతే నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేయని. నా ఎలానో అలాగా ఇలా కొన్ని షేప్స్ అయితే తయారు చేసుకున్నాం మేమైతే. ఇక్కడైతే మాకు మా పక్కింటి బామ్మనైతే హెల్ప్ చేయడానికి అయితే వచ్చింది. ఈ బామ్మకైతే 65-70 ఇయర్స్ అలా ఉంటుంది, కానీ చాలా యాక్టివ్గా ఉంటుంది. తన పను తను చేసుకుంటుంది. చూడండి ఎలా చేస్తుందో.
నెక్స్ట్ అయితే ఇంకా అప్పాలనైతే గోలించడానికైతే తీసుకెళ్ళాం. మా మమ్మీ అయితే అవి ఎక్కడొచ్చేసి పైన పడతాయి అనేసి దూరం అయితే వండుకుంటూ గోలిస్తుంది. చూడండి ఎంత పైనుంచి గోలిస్తుందో వాటినైతే. స్టవ్ ఆఫ్ చేసేసింది ఇంకా భయపడి. అలా ఫస్ట్ మురుకులు అయితే సక్సెస్ఫుల్ గా అయ్యాయి. ఇంకా నేనైతే రెస్ట్ తీసుకున్నాను. మా మమ్మీ గ్యాప్ లో అయితే కారపూస చేసిందట, నాకైతే టేస్ట్ చేయమని ఇచ్చింది. చూడండి కారపూస అయితే ఇలా చేసింది మా మమ్మీ. నేనైతే టేస్ట్ చేశాను, చాలా బాగున్నాయి. ఇవన్నీ చూస్తే నాకైతే చిన్నప్పుడు స్నాక్స్ గుర్తొస్తున్నాయి. స్కూల్ బాక్స్ లో అయితే ఇవే ఉండేవి నాకైతే స్నాక్స్ అయితే. అలా నెక్స్ట్ మా మమ్మీ గ్యారెల ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసింది. మంచిగా మ్యూజిక్ పెట్టుకొని గ్యారెల్ స్టార్ట్ చేయడం అయితే చేసాము. ఇందులో నేను కూడా హెల్ప్ చేశాను. మళ్ళీ వచ్చి ఇప్పుడైతే ప్లేస్ మార్చింది, ఇంట్లోకి వచ్చింది. మీరు ఏమేమి అప్పాలు చేసుకున్నారు నాకైతే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ బామ్మ అయితే రౌండ్ రౌండ్ బాల్స్ చేయడం స్టార్ట్ చేసింది. నేనైతే ఇంకా అప్పాలు ప్రెస్ చేయడం చేశాను. అలా నేనైతే ఇంకా అప్పాలు చేయడానికి అయితే కూర్చుంటున్నాను. గ్యారప్పలు చేయడం చాలా ఈజీ, ఎందుకంటే మిషనే ఉంటది కాబట్టి మనతో అయితే పెద్ద పని ఉండదు. మీకు ఏ అప్పాలు చేయడం ఈజీయో నాకైతే కమెంట్ సెక్షన్ లో చెప్పండి. కొందరైతే గ్యారప్పాలు అప్పట్లో అయితే మన అమ్మమ్మ వాళ్ళైతే చేత్తో అలాగే చెంబుతో కూడా ఒత్తి అప్పాలా చేసేవాళ్ళు. మనమైతే మిషన్స్ ఉన్నా ఇప్పుడు చేయడం లేదు. నా ఫస్ట్ అప్ అయితే సక్సెస్ఫుల్ గా రౌండ్ గా వచ్చింది. ఇదైతే మనకి తొలి ఏకాదశి రోజు పొద్దున్నే మా మమ్మీ అయితే లేసి పూజ చేసింది. అలా ఇంకా టీ పెట్టింది ఫస్ట్ అయితే. సో నన్ను అయితే పూరీలు చేయడం స్టార్ట్ చేయమనంది. ఇక్కడ మటన్ 2 కుక్కర్లో చేసింది, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి. నన్ను అయితే వీడియో తీయక అంటుంది ఇక్కడ. నేనైతే లేట్ గా లేచిన, బుద్ధిగా బొట్టు పెట్టుకొని తల స్నానం చేసా ఆ రోజు. మటన్ అవుతుంది, ఇంకా ఫిష్ కూడా మా డాడీ కోసం అయితే ఇక్కడ మ్యారినేట్ చేయడానికి అయితే ప్రిపేర్ చేస్తుంది. ఆ ఫిష్ లో కొంచెం కారం యాడ్ చేసి నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేస్తుంది. మీరు తొలి ఏకాదశి రోజు నాన్ వెజ్ తింటారా తినరా నాకైతే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మేమైతే తింటాము. మా మమ్మీకి ఏ పని ఏ ఫెస్టివల్ స్టార్ట్ చేసినా ఫస్ట్ అయితే టీ ఉండాలి. టీ ఉంటేనే నెక్స్ట్ ప్రాసెస్ అనేది ప్రొసీడ్ అవుతుంది. నాకైతే కొంచెం టీ పోసిచ్చింది, అదైతే తాగేసి నెక్స్ట్ అయితే పూరి చేయాలి. అందుకే ఇది చిన్న టిప్ లాగా టీ అనేది. ఇవన్నీ మమ్మీ ఐడియాస్ అండి. మీ మమ్మీ కూడా ఇలానే చిన్న చిన్న టిప్స్ ఇస్తుందా మీకు? చెప్పండి నాకు. నేను అడుగుతున్నాను ఏమేం స్పెషల్ చేస్తావు ఈరోజు అనేసి.
అలా స్టవ్ అనేది గ్యాప్ లేదు కాబట్టి ఇలా చిన్న స్టవ్ మీద ఫిష్ అనేది స్టార్ట్ చేసింది మా మమ్మీ. ఇక్కడ వచ్చేసి ఫిష్ పులుసు, అందులో ఆల్రెడీ కారం, ఉప్పు, చింతపండు వేసేసి స్టార్ట్ చేసింది కాబట్టి లాస్ట్గా కొరియాండర్ అయితే యాడ్ చేస్తుంది. నెక్స్ట్ అయితే మనం పూరి చేయడం స్టార్ట్ చేయాలి. ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయింది. మేమైతే కొన్ని సార్లు పూరి అనేది గోధుమ పిండితో, అలాగే కొన్ని సార్లు పూరి పిండితో చేస్తాము. ఈసారి అయితే పూరి పిండితో చేస్తున్నాము. చిన్నప్పుడైతే నాకు ఇవి చేయడం కూడా రాకపోయేది, కానీ ఈ మధ్య నేను నేర్చుకున్నాను. ఇవి చేయడం చాలా ఈజీ. జస్ట్ పిండిలో ఎక్కువ పెట్టుకొని బాల్స్ రౌండ్గా రోల్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి. నేర్చుకోండి మీరు కూడా నా వ్లాగ్ చూసి. ఒకవేళ నా వ్లాగ్ చూసి కనుక మీరు నేర్చుకున్నట్లయితే నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ మన ప్రాసెస్ అనేది అలా కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే చాలా పూరీలు కావాలి. ఆ రోజు మా స్పెషల్స్ ఏంటో చూద్దాం. ఇక్కడైతే ఫిష్ కర్రీ, నెక్స్ట్ అయితే మా మమ్మీ డాడీ అయితే తింటున్నారు. ఇక్కడ ఇది మటన్ కర్రీ, పూరీలు అండ్ తొలి ఏకాదశి స్పెషల్ గ్యారెలు. ఇంకా నేను కూడా వాళ్ళతో కలిసి తిన్నాను. ఫెస్టివల్స్ అప్పుడైతే ఇలా కలిసి తింటే చాలా బాగుంటుంది. మేమైతే రెగ్యులర్గా మా ఇంట్లో కూడా డైలీ లంచ్, డిన్నర్ అన్నీ కలిసే చేస్తాము. కానీ అలా చేయని వాళ్ళు అట్లీస్ట్ ఫెస్టివల్ టైంలోనే ఇట్లా కలిసి చేయాలి. అలా టేస్ట్ ఎలా ఉన్నాయి అన్నీ అని మాట్లాడుకుంటూ తింటున్నాము. సో మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రావణి సిద్ధం బ్లాగ్స్ అండి. ఈ వీడియోలో మాత్రం మా అన్నయ్య అయితే కొంచెం ఫస్టే తినేశాడు, ఎందుకంటే కొంచెం ఆకలి అవుతుందట. ఇక్కడ మా మమ్మీకి నేనైతే ఆనియన్స్ ఇచ్చి ఇంకా నేను కూడా తింటున్నాను. మా అన్నయ్య అయితే ఆ రోజు మాకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఏంటంటే ఫెస్టివల్ రోజే నేను వెళ్ళిపోతున్నాను, నాకైతే వర్క్ ఉందనేసి, నెట్ రావట్లేదని ఇక్కడైతే ప్యాకింగ్ అయితే ఆల్రెడీ చేసుకున్నాడు. మేమైతే చాలా షాక్ అయ్యాం ఫెస్టివల్ రోజు వెళ్ళడం ఏంటనేసి. ఇక్కడ మా మమ్మీ మా అన్నయ్య డిస్కస్ అయితే చేస్తున్నారు. ఇంకా చేసేది ఏం లేదు, జాబ్ కాబట్టి పక్కా వెళ్ళాలి ఎవరైనా. అలా దేవునికి అయితే దండం పెట్టుకొని హైదరాబాద్కి అయితే వెళ్ళడం కోసం అయితే స్టార్ట్ అవుతున్నాడు. మా డాడీ వెయిట్ చేస్తున్నాడు ఇంకా బస్ స్టాండ్ లో డ్రాప్ చేద్దామని. ఆ రోజైతే లాస్ట్ లో చాలా డిసప్పాయింట్ అయ్యాం మేము. కాకపోతే అట్లీస్ట్ మార్నింగ్ టైం అయినా ఉన్నాడు కాబట్టి హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అలా బాయ్ చెప్తున్నాను నేనైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.